హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బౌద్ధ క్షేత్రం సాలిహొండం కోసం తెలుసుకుందాం. సాలిహొండం శ్రీకాకుళం జిల్లాలో గార మండలంలో కలదు. శ్రీకాకుళం నుండి 20 కిలోమీటర్ల దూరంలో సాలిహొండం ఉంది. సాలిహొండంలో బౌద్ధ క్షేత్రం ప్రసిద్ధి. పూర్వం సాలిహొండానికి సాలివాటిక అనే పేరు ఉండేది. సాలివాటిక అంటే బియ్యపు ధాన్యాగారం అని అర్థం. ఈ బౌద్ధ క్షేత్రం వంశధార నది ఒడ్డున ఉంది. ఈ క్షేత్రానికి వీక్షించేందుకు పలు ప్రాంతాల నుండి ప్రజలు తరలి వస్తుంటారు. సాలిహొండంలో బౌద్ధ స్తూపాలు, ఆ కట్టడాలు చూసేవారికి ఆకర్షణీయంగా మరియు మన భారతీయ విలువైన సంపదగా గర్వపడతారు. సాలిహొండం క్షేత్రాన్ని 1919లో తొలిసారిగా గిడుగు రామ్మూర్తి పంతులు గారు కనుగొన్నారు. తరువాత ఈ ప్రదేశంలో టిఎన్ రామచంద్రన్ మరియు ఆర్ సుబ్రహ్మణ్యన్ తదితరులు తవ్వకాలు జరిపి నివేదిక ప్రచురించారు. సాలిహొండంలోని శిథిలాలు చాలా వరకు చివరి బౌద్ధ కాలానికి చెందినవి. కొన్ని ఇటుక కట్టడాలు మాత్రం అంతకంటే పురాతనమైనవని పురావస్తు శాఖ వారు భావిస్తున్నారు. త్రవ్వకాలలో శల్యపేటికలు, 4 స్తూపాలు, ఒక చైత్యగృహం, అనేక శిల్పాలు బయటపడినవే. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు విస్తరించి ఉన్న ఈ శిల్పాలు దేవరవాద, మహాయాన, హీనయాన మొదలైన 3 బౌద్ధాల యొక్క ప్రభావాల్ని ప్రతిబింబిస్తున్నాయి.